నిన్నే నేను చూశాను. ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇనలేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగా. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 yearలో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం.